నదీ జలాలు సాగు తాగునీటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ వ్యవహారమని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. శుక్రవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లా తాగు సాగు విద్యుత్ అవసరాలను తీర్చే టెయిల్ పాండ్ చోరీకి గురైందని అన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా టెయిల్ పాండ్ నీటిని ఆంధ్ర ప్రభుత్వం చోరీ చేస్తే ముఖ్యమంత్రికి, జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సోయి లేదని అన్నారు. ప్రభుత్వం సోయి లేనితనంతో 2014 పరిస్థితులు పునరావృతమయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. కేసీఆర్ పారద్రోలిన ఫ్లోరోసిస్ మహమ్మారిని తట్టిలేపేలా ప్రభుత్వ పనితీరు ఉందన్నారు. సమాఖ్యాంధ్ర పాలకుల తొత్తు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. నల్లగొండ జిల్లాలలో ఓట్లు వేసిన ప్రజలు జిల్లా మంత్రులకు, నేతలకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. టెయిల్ పాండ్ ఎందుకు ఖాళీ అయింది, దానికి బాధ్యులు ఎవరో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. దీనికి సమాధానం చెప్పే బాధ్యత ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీటి వనరుల విషయంలో సోయి లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యపట్టారు. ఈ జిల్లాలో వీళ్ళు ఏదైతే మేము మార్పు తెస్తారన్నారో తప్పకుండా మళ్ళీ ఫ్లోరిన్కి ఈ జిల్లాను అప్పచెప్పే ప్రమాదం తెస్తున్నారు. ఫ్లోరిన్ మహమ్మారికి ప్రజలు తప్పని పరిస్థితులలో మళ్ళీ భూగర్భ జలాల మీద ఆధారపడితే, బోర్ల మీద ఆధారపడితే వచ్చేది ఫ్లోరోసిస్ తప్ప మనుషులు కావు. వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని కేసీఆర్ గారు వెంటబడి తరిమి 6 ఏళ్లలోనే ఫ్లోరోసిస్ ని మాయం చేసేదానికి ఇవాళ మిషన్ భగీరథ ద్వారా చిట్యాల టెయిల్ పాండ్ నుంచే మనం నీళ్లు ఇచ్చినాం. గత 5 సంవత్సరాలుగా ఇవాళ అందులో చుక్క నీళ్ళు లేని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. మంత్రులకు కనీస సోయి లేదు. సాగునీళ్ళు ఇవ్వలేకపోయినరు. లక్షలాది ఎకరాలను ఎండబెట్టి రైతాంగం కొట్టగొట్టిండ్రు. ఇవాళ తాగునీళ్ళు కూడా ఇవ్వకుండా మొత్తం నల్లగొండ జిల్లా గొంతులు ఎండే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. గొంతులు ఎండబెట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. ఒక ప్రభుత్వం అనేది ఇంత సోయి లేకుండా, ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అనేది ఒక సిగ్గుచేటు. గతంలో సమైక్యాంధ్ర ప్రభుత్వాలు కూడా ఇంత దరిద్రంగా లేకుండే. కానీ వాళ్ళ వచ్చిన ఆ సమైక్యాంధ్ర నాయకుల తొత్తు ప్రభుత్వం ఇది. వాళ్ళ యజమానులకు సంతోషం కలిగించే పద్ధతుల్లో వీళ్ళ ప్రవర్తన కనబడుతుంది. జిల్లాలో ఓట్లేసి గెలిపించిన ప్రజలు వీళ్ళకు కనబడతలేరు. వీళ్ళకి ఆనాడు బీఫామ్లు ఇచ్చిన బాసులే మళ్లీ గుర్తొస్తున్నట్టున్నారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు వెంటనే టెయిల్ పాండ్లో నీళ్లు ఖాళీ అయిన దానికి బాధ్యులెవరు, ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ముఖ్యమంత్రి పైన, జిల్లా మంత్రుల పైన ఉంది. మరి వెంటనే తగు చర్యలు తీసుకొని జిల్లాలో ప్రజలు ఏదైతే భయభ్రాంతులకు గురవుతున్నారో, మళ్లీ మనుషుల కొరకు మేము ఎక్కడికి పోవాలి, మళ్లీ 1000 ఫీట్ల లోతుకు పోయి ఫ్లోరోసిస్ వ్యాధి మహమ్మారి తెచ్చుకుని తాగాలన్న బాధ, భయం మొదలైంది జిల్లా ప్రజల్లో. మరి వెంటనే తగు చర్యలు తీసుకొని జిల్లా ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సిన అవసరం. మన విద్యుత్ అవసరాలు కూడా ఎంతో గొప్పగా నీరు పూర్తిగా అందుబాటులో ఉంటే రాత్రిపూట, సాయంత్రం పూట ఎక్కువ ధరకు విద్యుత్ ఉన్నప్పుడు మనం ఇక్కడ నీళ్లు ఉపయోగించుకొని విద్యుత్ తయారు చేసుకునే వాళ్ళం. మళ్ళీ రాత్రిపూట తక్కువ ధర ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలు చేసి ఈ నీళ్లను రివర్స్ చేసేవాళ్ళం. రివర్సబుల్ పంపింగ్ సిస్టమ్ ద్వారా విద్యుత్తును చౌకగా ఉత్పత్తి చేసుకోవడానికి మనకి ఎప్పుడు అత్యంత అవసరం ఎక్కువ ఉన్నది అనుకున్నప్పుడు, ఎప్పుడు ఆపత్కాలం ఉందనుకున్నప్పుడు అప్పుడు ఉత్పత్తి చేసుకోవడానికి అనుకూలంగా నిర్మాణం చేసుకున్నది ఈ టెయిల్ పాండ్. మనం ఆ కాలక్రమంలో తర్వాత అదే నల్లగొండ జిల్లా మొత్తం జిల్లా ప్రజల దాహర్తిని తీర్చే భగీరథకు కేంద్రమైంది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల, వీళ్ళ సోమరితనం వల్ల అక్రమంగా నీళ్లు చోరీకి గురై ఖాళీ అయిపోయింది. జిల్లా ప్రజలు ప్రమాదంలో పడుతున్నారు. కాబట్టి మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం, దానికి తగిన బాధ్యులు ఎవరో విచారం చేసి చర్యలు తీసుకోవాలి. వెంటనే పునరుద్ధరణ చర్యలు ఈ జిల్లా ప్రజలకు మనుషులకైనా డోకా లేదు ఒక ధైర్యం ఇచ్చే పరిస్థితి తీసుకురావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రచార సందర్భంగా ఈ అంశం తప్పకుండా ప్రజలు ప్రతి విషయంలో నిలదీసే హక్కు ప్రజలకు ఉంది. మొన్న వేసిన ఓట్లలోనే నాశనం చేసిండ్రు
జిల్లా ఇరిగేషన్ రంగాన్ని నాశనం చేసిండ్రు. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండబెట్టి రైతాంగం పొట్టగొట్టిండ్రు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం పక్కన పెడితే ఉన్న వాటినే తీసేసి ఉన్న అవకాశాలనే పోగొట్టి ప్రజలు ఉసురు పోసుకుంటున్నారు. మరి తప్పకుండా దీనిపైన కూడా జిల్లాకు మంచినీళ్లు లేకుండా చేసిన ఈ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రజలు తప్పకుండా ఎక్కడికక్కడ గ్రామాల్లో నిలదీయండి, ప్రచారానికి వచ్చిన వాళ్ళని అడగండి. దేనికేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటుకి ఎందుకు వేయాలి? దీనికేనా? సాగునీళ్లు లేకుండా చేసినందుకు, తాగునీళ్లు లేకుండా చేసినందుకు, విద్యుత్ అవసరాలు తీర్చే ప్రాజెక్టును ఖాళీ చేయించినందుకు దీనికేయాలనేది ప్రజలు కూడా అడగాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దీనిపైన ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి కూడా మేము శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తాము.